ప్రప్రదంగా మా గురుదేవులు మా తరపున యొక్క పాదపద్మ చరణములు శిరస ఉంచి నమస్కరిస్తూ నా సర్వ భక్తులకు కూడాను ఈరోజు మీకోసం అనేటువంటి ఈరోజు మీకోసం అంటే మీ జీవన గమనంలో జరిగేటువంటి శుభకార్యాలని ప్రస్తాపన చేయాలన్నా, శుభకార్యాలని ప్రయత్నించాలన్నా, శుభకార్యాలు చెందడానికి అవకాశమైనటువంటి ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ గురుగారును అడిగి తెలుసుకునేదానికన్నా కూడా మీ డాక్టర్ విద్యాశాస్త్రి యూట్యూబ్ ఛానల్లో మీరు మీ బంధుమిత్రులు చూసుకునేదానికి చెప్పేటువంటి శుభగడియల్ని అన్నీ వర్జింపజేసి తిథివార నక్షత్ర యోగ కన్నాలను కూడా పరిశీలించిన తర్వాత మీ నక్షత్రానికి ఈరోజు నడిచే నక్షత్రం సరిపోయిందా లేదో చూసి ఆ నక్షత్రాలు చెప్పే సమయం చెప్తాను. దీన్ని చక్కగా శ్రద్ధగా చూసి దాని ప్రకారం ముందుకు వెళ్ళండి. సర్వ శుభాలు మీకు జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ 7వ తారీఖు 12 నెల 2020 సోమవారం సప్తమి 3 గంటల 12 నిమిషముల వరకే ఉంది. తర్వాత చక్కగా కూడాను మఘా నక్షత్రం 12 గంటల వరకే ఉంది. ఇక్కడ 2 రకాలుగా చూడండి. ఇక్కడ సప్తమి 3 గంటల 12 నిమిషాలు అష్టం వస్తుంది కాబట్టి పనికిరాదు. కానీ మఘా నక్షత్రం 12 ఉంది. మఘ మీద పప్పు వస్తున్నది. పప్పు వచ్చినా కూడాను అక్కడ టైము అడ్జస్ట్ కాక ఆ రోజున సమస్యలు మీకు వివరిస్తున్నాను. ఆ తర్వాత వర్జం అనేది పౌరు లేదు. ఈ యొక్క మనకు ఉన్నటువంటి సోమవారం రోజు మధ్యాహ్నం 12 గంటల 14 నిమిషాల నుంచి 12 గంటల 50 నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం నడుస్తున్నది. రావుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాలు 9 గంటల వరకు ఉంటుంది. యమగండం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. గుళికాలం 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల వరకు కూడా ఉంటుంది. ఇక 3 గంటల వరకు తర్వాత మనకు ఆ తర్వాత సప్తమి అష్టం వస్తుంది కనుక మనం ముహూర్త నిర్ణయం చేయలేకపోతున్నాం. అందువలన ఈ లోపల ఉన్న సమయాన్ని మీకు శుభసమాలు చెబుతున్నాను. దీనికి ఈ యొక్క మహానక్షత్రాలు సరిపోయేటువంటి నక్షత్రాలు మీకు ముందు వివరించాల్సిన అవసరం ఉంది. భరణి, పుబ్బ, పూర్వాషాఢ, కృత్తిక, ఉత్తరాషాఢ, మృగశిర, చిత్త, ధనిష్ట, చక్కగా కూడాను పునరుసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం కలిగినటువంటి వారు ఈ మహానక్షత్రానికి ఈ రోజుకి సరిపోతుంది. ఇక ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 6 గంటల 50 నిమిషాల లోపల ఏ మాత్రమైనా అనుకోవాలో ఏ ప్రయాణం చేసుకోండి. అలాగే ఉదయం 10 గంటల 10 నిమిషాల నుంచి 10 గంటల 20 నిమిషాల లోపల అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలన్నా, లేదా అబ్బాయిని చూడాలన్నా, అమ్మాయిని చూడాలన్నా, లేదా ఆ విషయాల గురించి మాట్లాడాలన్నా, కొత్త వ్యవహారంలో ప్రయత్నించాలన్నా, ఇంతకన్నా మీకు శుభ సమయాలు శుభగడియలు అనేవి లేవని కూడా తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇక ముఖ్యంగా కూడా నా తల్లిదండ్రులందరూ కూడా మనం చేసేది ఏమంటే, తర్వాత మనకు సోమవారం అయిపోయిన తర్వాత డిసెంబరు 7వ తారీఖు సోమవారం అయిపోయిన తర్వాత మనకు 8వ తారీఖు మంగళవారం రావడం జరుగుతుంది. డిసెంబర్ 8వ తారీఖు మంగళవారం అవుతున్నది. అందులో అష్టమి అవుతుంది కనుక ఆ రోజు ఎటువంటి శుభముహూర్తాలు లేవు, అది నక్షత్రం ఏమైనా కూడాను. తర్వాత 9వ తారీఖు నవమి బుధవారం 11 గంటల 30 నిమిషాల నుండి ఉత్తరా నక్షత్రంపై అస్థా నక్షత్రం ఆ రోజు ముహూర్తం, దాని గురించి మళ్ళీ వివరిస్తాను. కాబట్టి మంగళవారం రోజు లేదు, గుర్తుపెట్టుకోండి. 8వ తారీఖు అష్టమి మంగళవారం రోజు అగ్ని సంబంధితమైనటువంటి గ్యాస్ పై ముట్టించుకోవడం, లేదా ఏదైనా కూడాను అగ్ని సంబంధించిన కార్యాలు చేసుకోవడం తప్ప ఇంకేమీ లేదు కనుక బుధవారం సంగతి వస్తాం. మళ్ళీ బుధవారం రోజు ఉత్తరా నక్షత్రం కూడా మనకు నవమి పోయిన తర్వాత వస్తుంది. మధ్యాహ్నం నుంచి మాత్రమే మనకు ముహూర్తాలు ఉన్నాయి. అది నేను మళ్ళీ ఇప్పుడు ఆ నక్షత్రాల గురించి మళ్ళీ మీకు వివరంగా తర్వాత చెప్తాను. ఇకపోతే మీకు ముఖ్యంగా కూడా ఈ అద్భుతమైనటువంటి ఈ 2 రోజులు అంటే ఇప్పుడు మంగళవారం రోజు ప్రత్యేకించి చెప్పేది లేదు కాబట్టి దాన్ని అంటే మీకు ఉన్నటువంటి ఇప్పుడు నేను చెప్పిన సోమవారం రోజు మళ్ళీ మంగళవారం రోజు కూడా 12 రాసుల వారికి మీరు ఏం చేసుకోవాలి పరిహారం, మీరు ఇచ్చే జీవన గమనంలో జరిగే వివాహం, వ్యాపారం, వ్యవసాయం, ఆర్థికం, మానసికం, సాంఘికం, విద్య, ఉద్యోగం, సంతానం, సౌభాగ్యం, రియల్ ఎస్టేటు, విదేశీయానం, కళారంగం, సర్వ వినప వ్యాపారం, సిమెంట్ వ్యాపారం, రొయ్యల వ్యాపారం, చేపల వ్యాపారం, పౌల్ట్రీ వ్యాపారం, కర్మాగారాలు, అలాగే పరిశోధనా కేంద్రాలు, ఇంకా అద్భుతమైనటువంటి వస్త్ర వ్యాపారాలు, అపర వ్యాపారాలు, నూనె వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు, వందల వేల రకాల వ్యాపారాలు, వెండి, బంగారం, ఖనిజాలు, ఇవన్నీ కూడా భూగర్భ జల రత్నాలు, ఇలాంటి వ్యాపార వ్యవహారంలో కానీ, భార్యాభర్తల అవినాభావ సంబంధాలు కానీ, వివాహ ప్రక్రియలో కానీ, లేకపోతే మనం ప్రయాణించే ప్రయాణంలో కానివ్వండి, ఆర్థిక వ్యవహారంలో కానివ్వండి, ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కానివ్వండి, ఆరోగ్యపరమైన విషయాల్లో కానివ్వండి, ఇబ్బంది లేకుండా ఉండాలనే సత్సంకల్పంతో ఈరోజు సోమవారం రోజే మీకు సోమవారం రోజు కూడా చెప్తాను. మళ్ళీ మంగళవారం కూడా పరిహారం చెప్తాను. సోమవారానికి మంగళవారానికి కూడా మీకు పరిహారం చేస్తాను. ముందు ప్రథమంగా సోమవారాన్ని మనం కనుక పరిగణలో తీసుకున్నప్పుడు మేషరాశి వారికి
కొంచెం ఇబ్బంది అనేది చంద్రుడి యొక్క ప్రభావితం మీద ఇబ్బంది కలిగేదానికి అవకాశం కలుగుతుంది. అలా వృషభ రాశి వారిని చూసినప్పుడు అంటే ఇప్పుడు మేషరాశి అంటే అశ్విని భరణి కృతిక కూడా పాదం అవుతుందండి. ఇక్కడ అశ్విని భరణి కృతిక అనే దగ్గరికి చక్కగా మీరు చూసుకోవాల్సినటువంటి విషయాలను మీరు చూసినప్పుడు ఆ కృతికా నక్షత్రం ప్రభావితం అనేది ఇబ్బంది వస్తున్నది. ఇక వృషభ రాశి వచ్చేసరికి కృతిక 2, 3, 4 పాదములు, అలాగే రోహిణి 4 పాదములు, వృష 2 పాదములు వృషభ రాశి అంటారండి. ఈ వృషభ రాశి వారికి కూడా చూడండి, ఇప్పుడు రాశి సప్తమంలో ఉన్న కేతువు, రాశిలో ఉన్న రాహు యొక్క ప్రభావితం ఉంది. తర్వాత వృష 3, 4 పాదములు, ఆ తర్వాత 6, 4 పాదములు, పునరుసు 3 పాదం కలిగినటువంటి మన మిథున రాశి వారికి అష్టమంలో ఉన్న శనేశ్వరుడి ప్రభావితం నడుస్తున్నది. ఆ తర్వాత ఉన్నటువంటి మనకు అద్భుతమైనటువంటి పునరుసు 4 పాదం, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదం కర్కాటక రాశి వారికి సప్తమంలో శనేశ్వరుడి యొక్క ప్రభావితం ఉన్నది. ఆ తర్వాత ఉన్నటువంటి మఘ, పుబ్బ, ఉత్తర 1వ పాదం కలిగినటువంటి సింహ రాశి వారికి ఈ రాశికి లాభస్థానంలో ఉన్న బుధ భగవానుడు మంచి స్థితిలో ఉన్న దశమ స్థానంలో రావు వృత్తి వల్ల ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పాదములు, అష్ట 4 పాదం, చిత్త 2 పాదం కన్యా రాశి వారికి అష్టమంలో ఉన్న కుజుడు యొక్క ప్రభావంతో దాంపత్యంలో ఇబ్బంది అవడానికి అవకాశం వస్తున్నది. అలాగే చిత్త 3, 4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు కలిగినటువంటి తులరాశి అష్టమ స్థానంలో మాగ్యస్థానంలో రాహు యొక్క ప్రభావితం దాంపత్యంలో ఇబ్బంది వచ్చేదానికి అవకాశం కనబడుతున్నది. ఆ తర్వాత వచ్చేటువంటి విశాఖ 4 పాదములు, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు కలిసినటువంటి ఆ యొక్క వృశ్చిక రాశి వారికి కూడాను ఆ సప్తమంలో ఉన్నటువంటి రాహు ప్రభావం వల్ల ఆవేశం వల్ల లేనిపోయినటువంటి అనర్థకమైనటువంటి మాటలతోటి పరాయి వాళ్ళని మమ్మల్ని ఏదో మాట్లాడి మీ మనసు గాయపడే పరిస్థితి తెచ్చుకోవడానికి అవకాశం కనబడుతున్నది. ఆ తర్వాత మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, అలాగే శ్రవణ 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు కలిగిన మకర రాశి, ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 3 పాదం కలిగినటువంటి కుంభరాశి. ధనస్సు, మకర, కుంభరాశి వారికి ఈనాడు శనేశ్వర ప్రభావితం జరుగుతున్నది. శనేశ్వర సంపూర్ణ అనుగ్రహం కావాల్సిన అవసరం ఎంతైనా మెండుగా దండిగా వీళ్ళకి ఉంటున్నది. ఆ తర్వాత పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4వ పాదం, రేవతి 4వ పాదం మీన రాశి వారికి కూడాను ఆ రాశికి శని భగవానుడు మకరాన్ని చూస్తున్న వాళ్ళు ఆయన కూడా శనేశ్వర అనుగ్రహం కావాల్సింది. అంటే ధనస్సు, మకరం, కుంభం, మీనం శనేశ్వర అనుగ్రహం మీద కొంత అవగాహన కావాల్సిన అవసరం వస్తుంది. టోటల్ మీద ఈ సోమవారం రోజు ఉదయం లేచి రాత్రి విశ్రమించే వరకు మీరు ఇచ్చే జీవన గమనంలో శరీర సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు మెండుగా దండిగా జరగాలనేటువంటి సత్సంకల్పంతో నా తల్లిదండ్రులందరూ కూడా మనం చేస్తున్న చిన్న పరిహారం ఏమీ లేదు నాన్న. తెల్లని పువ్వులు ఏమైనా సరే, అవి తెల్లని నందివర్ధనాలు అనుకోండి, రాజు కంచకంగు గరుడు అనుకోండి, లేకపోతే రకరకాల తుమ్మి పువ్వులు అనుకోండి. ఇవాళ కార్తీక మాసం పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి సోమవారం, ఆ యొక్క సోమనాథుడికి అపారమైన శక్తిని ఇచ్చేటువంటి వారం. ఈ కార్తీక పర్వదినమున ఆ తెల్లని పుష్పాలు కనుక పరమేశ్వర సన్నిధికి తీసుకుపోయి అర్చస్వామి ఇచ్చి ఆ స్వామివారి శిరస్సు మీద కనుక ఓం నమ శివాయ అని పెట్టించే మార్గం చేయండి. ఇంతకన్నా మీకు కావాల్సిన ఏం లేదు. ఇలా 30 రోజులు కూడా చేస్తూ ఉండండి. మీరు ఇంకా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఆలోచన లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. కానీ ఈరోజు ముఖ్యంగా కూడా సోమవారం నుంచి ప్లాన్ చేయండి. అలాగే మంగళవారం కూడా పెద్దగా మార్పులు చేర్పులు ఏమీ లేవు దీంట్లో. ఎందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి గ్రహస్థితులు యథావిధిగా కూడా ఎట్లా ఉన్నాయి అదే రకంగా ఉంటాయి. ఈ 12 రాశులకి అయినటువంటి మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనుసు, మకర, కుంభ, మీనరాశులైన 12 రాశులు కూడాను ఇదే పద్ధతులు ఉంటాయి. అలా 20 నక్షత్రాలైన అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమి, ఆశ్లేష, మగ, పొప్ప, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వపాద, ఉత్తరాపాద, రేవతి కలిగిన 12 రాశులపై ఈ 20 నక్షత్రాలకి 9 నవగ్రహ దేవతలు ఆదిత్యాయ, సోమాయ, మంగళ, బుధాయ, గురు, శుక్ర, శని, విశస్య, రాహుకేతవే నమః అనేటువంటి 9 ఆ నమ్మక దేవతలు ఒక చంద్రుడి ప్రమాణికమే మారుతుంది తప్ప తక్కిన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు ఈ 12 రాశుల వారికి కూడా. కనుక మీరు ఈ మంగళవారం రోజు మీరు మీ యొక్క కుటుంబపరమైన విషయాల్లో ఏదైనా సరే నేను చెప్పినట్టుగా కూడా సర్వ సుఖ సౌఖ్యాలు, భోగభాగ్యాలు, ఐశ్వర్యాలు ఆనందంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో, ఆత్మవిశ్వాసంతో ఎప్పుడు కూడాను విజయం మీదే 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 మీదే. ఎక్కడ కూడా మీరు నెగటివ్గా ఆలోచించద్దు. ఇదే డాక్టర్ తంజాల శాస్త్రి బోధన. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ మీకు పరిహారం చెప్తాను నేను. ఇరువురికి కలిపి పంచాను. దానికి సోమవారం చెప్పాను, మంగళవారం కూడా చెప్తాను నేను. మీరు వినాలి. ముఖ్యంగా కూడా శనేశ్వరుడే లోకేశ్వరుడే శనేశ్వరుడే ఈ కలియుగానికి అధిపతి. అందుకే ఇందాకనే కూడా చెప్పాను, 1/1/2021 శ్రీ భగవానుతోనే ప్రారంభమవుతున్నది అని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఆ తర్వాత మళ్ళా మా తల్లిదండ్రులందరూ కూడా మేము మనం చేసేది ఏమంటే, గ్రహం మూలం సర్వం జగత్.
మీ యొక్క జీవిత గమ్యంలో ఎందుకు ఇబ్బంది వచ్చిందని ఒక్క నిమిషం ఆలోచించండి, మీకే దాని పరిష్కారం వచ్చేస్తుంది. అలాగే విశ్వాసంతో పనిచేయించండి, ఆశయంతో ముందుకు నడవండి. తల్లిదండ్రులకి మాతృదేవోహ పితృదేవోహ నమస్కారం చేయండి. అలాగే తల్లిదండ్రుల ద్వారా మీరు కూడా పిల్లల సంస్కారంతో పెంచండి. కృష్ణో నాస్తి దుర్భిక్షం, ఆమెకి అదృష్టం కోసం ఈ చిన్న పరిహారం చేయండి. మూఢనమ్మకాలకు వెళ్ళబాకండి, శాస్త్రాన్ని అపహాసం చేయబాకండి. అలా చేసుకుంటూ ముందుకు వెళితే మీ యొక్క సర్వులు కూడా సర్వ శుభం 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 జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ, మంగళవారం రోజు నేను మీ అందరికీ కూడాను ఒక చిన్న పరిహారం, ఏమీ లేదండి నేను చేయాల్సిందే కూడాను, మీ అందరికీ తెలిసినటువంటి విషయాలు మీ ఇంట్లో ఉండేవి ఉంటాయి. ఈ నల్ల ఆవాలు ఉంటాయి, ఈ ఆవాలు ఎర్రవాలు అంటారు వాటిని. తెల్లవాలు, ఎర్రవాలు, నల్లవాలు 3 రకాలు ఉంటాయి. ఇళ్ళలో ఉండేవి ఎర్రవాలే ఉంటాయి. ఈ ఎర్ర ఆవాలు ఈ మంగళవారం రోజున చక్కగా కూడా కర్పూరంతో కాల్చి వచ్చిన నుసి తీసి సెంట్లో కానీ లేదా నీళ్ళలో కలిపి బొట్టు పెట్టుకోండి. ఈ చేతి మంగళవారం రోజు ఎటువంటి నరదిష్టి కానీ నరఘోషతో పాటుగా కూడా కోర్టు వ్యవహారాలు ఏదైనా కూడా భూతగాలు రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కాస్త ఇబ్బంది వచ్చినా కూడా శుభం జరిగేదని ఒక నాంది జరుగుతుందని మంగళవారం రోజు ఇలా చేస్తారని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, తర్వాత విషయాల నుంచి మళ్ళా చెప్తాను. ప్రతిరోజు ఈ చెప్పేటువంటి విషయాలను కూడా ఆకలింపు చేసుకొని మీరు పాటిస్తూ 10 పాటించేట్ చేసి సర్వులు కూడా శుభంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ పెద్దలు నమస్కరిస్తున్నా. శుభం, నమస్కారం.